ఇది సంక్రాంతికి వస్తాయన్న ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే. అసలుకి నిజంగా అసలుకి హస్బెండ్స్ పాత స్టోరీలు చెప్పకూడదు వైఫ్లకి. నువ్వేం చెప్పావా ఇంతకీ? నేనైతే ఏం చెప్పలేదన్న. సేఫ్ 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 నేనైతే సేఫ్ అయిపోయావు నువ్వు. సేఫ్లకే సేఫ్. ఓకే. పండుగ వెళ్ళిందన్న. అంటే లేడీస్ మంచి మగాడి వీక్ పాయింట్ పట్టుకొని మంచి టైంలో అడుగుతారు కదా, ఏమండి మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి అని. నీకేమన్నా అడగొచ్చు కానీ మనం చెప్పుకోకూడదు, అది మన మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. కానీ లూజ్ అవ్వకూడదు, మగాడు లూజ్ అవ్వకూడదు. మగవాడు లూజ్ కాకూడదు. మరీ చెప్తాడు వెంకటేశ్వర్ల దగ్గర పనిచేసేవాళ్ళు, సార్ మీరు చెప్పొద్దు రమేశ్వర అయితే ఇక్కడ చెప్పేస్తాడు భయ. కానీ సినిమా మొత్తం మామూలుగా లేదు. పండుగ వెళ్ళింది ఎక్సలెంట్ ఉంది. హీరోయిన్ల మధ్య జరిగే ఫన్ క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ అనిపించింది సినిమా. ఇది సినిమా అయితే డబ్బు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. మిగతా క్యారెక్టర్స్ అయితే ఎక్సలెంట్ అనిపించినాయి. కానీ సాయి కుమార్ పెట్టారు, సాయి కుమార్ ని ఏదో జోకర్ లాగా చూపెట్టేశారు భయ. దానికి కొంచెం పవర్ఫుల్ రోల్ అని ఇవ్వాల్సింది. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ మొత్తం మన బుడ్డోడు గురించి నడిచింది. లాస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది నాకు. ఎందుకు లాస్ట్ లో మెసేజ్ ఉంటది గురువు గారి గురించి, అది కూడా ఎక్సలెంట్ అనిపించింది. మొత్తం కిడ్నాప్ గురించి జరిగింది భయ. సింగిల్ టేక్ లో తీసేసారు మనకి అనిల్ రాకుడు. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. గోదావరి గట్టుకుంది, అది ఎక్సలెంట్ అనిపించింది థియేటర్ లో చూస్తుంటే. సాంగ్ అయితే ఎక్సలెంట్. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ భయ. సినిమా నరేష్ గారు వీటి గణేష్ గారి కామెడీ ఎలా అనిపించింది? కామెడీ వర్కౌట్ అయిందా? వర్కౌట్ 100% వర్కౌట్ అయింది. 100% వర్కౌట్ అయింది. అంటే ఇల్లు ప్రమోషన్ల కోసం విపరీతంగా ఖర్చు పెట్టి రకరకాల స్కిట్లు వేసారు కదా, అవన్నీ ఎక్సలెంట్ అన్ని పండినాయి. అవి పండినాయి, ఇది పండింది, ఈ పడిని. ఓకే. వాళ్ళు ఎంతగానో ఖర్చు చేశారు, దానికి మొత్తం దీనికి కూడా పండింది. ఓకే. దిల్ రాజు గారు సేఫ్ ఈ సినిమాతో? ఈ సినిమాతో సేఫ్. సినిమాల గురించి అయితే నేను మాట్లాడాను. ఇందాక వచ్చాడు కదా దిల్ రాజు గారు, ఏమన్నారు? వచ్చాడు, నేను కలవలేదులే భయ ఆయన. ఓకే ఓకే. మీరు అది ఓకే సేఫ్ అన్న. 100% సేఫ్. కలెక్షన్లు అయితే వచ్చేస్తాయి 100%. మంచి సంక్రాంతి రోజు మంచి సంక్రాంతి సినిమా చూసాను నేను. ఫుల్ ఖుషితో ఉన్నాను. ఓకే. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అండి. పాట మీద చాలా హోప్స్ పెట్టినారు కదా. ఎక్సలెంట్ పాటే అది. నేను చెప్తున్నా గోదావరి గట్టు ముందు ఎక్సలెంట్. ఒక్క పాట సినిమా లేపిందా? పాటలు కొన్ని ఫన్నీ సీన్స్ వెళ్తాయి భయ. ఎక్సలెంట్ అనిపిస్తుంది. తర్వాత పాట తర్వాత వచ్చే సీన్స్ ఎక్సలెంట్. అంటే పాటలో కామెడీ, ఫైట్ లో కామెడీ, అన్ని ఫన్నీ. కానీ లాస్ట్ లో ఈయన ఎగ్జాక్ట్ తీసుకెళ్లి ఒక సెట్ లోనే పెడతారు బయట. అదేందో అదే అది కొంచెం మార్చుకుని బెటర్ అనిపిస్తుంది. ఓకే. అదొకటి మార్చుకోవాలి. ఓవరాల్ ఎక్సలెంట్ అన్న సినిమా అయితే. అదొకటి మార్చుకోవాలి అనిల్ రావిపూడి గారు. ఇంకా అది సినిమా స్టోరీని బట్టి ఉండొచ్చు, మనం అయితే ఏం చెప్పలేము. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో తీయబోతున్నారు కదా, మరి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నా? సినిమా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ మాస్ గా ఉండాలి, విత్ కామెడీ. అన్నయ్య లాంటి సినిమా తీస్తే ఇంకా ఎక్సలెంట్ అనిపిస్తుంది అన్న నాకైతే. ఓకే. అన్నయ్య అసలు సినిమా అయితే కామెడీ పరంగా మనం అనుకుంటాం. కామెడియన్ చేసే కామెడీ కన్నా హీరోలు చేసిన కామెడీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. అది ఎప్పుడైనా మీరు గమనించండి. కామెడియన్ చేసే కన్నా హీరో చేసిన కామెడీ ఎక్సలెంట్ అనిపిస్తుంది అన్న. అలాంటి సినిమా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.